1.5 ఇయర్ నుంచి అండి వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. 500 మంది, 1000 మంది ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిండు. మా వాష్రూమ్లో కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు. నేను బయటికి వెళ్తే ఫాలో నా డివైస్ని ట్యాప్ చేస్తున్నాడు. ఇంకొకటి, నేను వాట్సాప్లో టైప్ చేస్తుంటే సజెషన్లో టైప్ చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి సజెషన్లు. చెప్పు తీసుకొని కొడతా, లంజా కొడక, ఏమనుకుంటున్నావు కొచ్చ లంజా కొడక. నేను టైప్ చేస్తుంటే కదా, కావాలని వాడే టైప్ చేస్తున్నాడు నా వాట్సాప్ స్టేటస్లలో. తప్పుగా టైప్ చేసి పెడుతున్నాడు అనమాట. సో ఇది ఇట్లా చేస్తున్నాడు కూడా వాడు ఆఫీసర్లు కూడా ఆడంగి పడుకోవాలనుకుంటానండి. వీడు ఎంసీఎం సిగ్నల్లో పనిచేస్తాడు. వాడు ఆఫీసర్లు కూడా ఆడంగి లంచ వడుకులు అనుకుంటా. వాడు పైన ఆఫీసర్లు కూడా మరి ఇంత వీడు ఆర్మీలో పనిచేస్తాడు. మరి ఇంత జరుగుతుందండి. 1.5 ఇయర్ నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా. 1.5 ఇయర్ నుంచి హరాస్ చేస్తున్నాడు. మరి ఇంత ఇంత పిరికోడా అండి. వాళ్ళ పైన ఆఫీసర్లు కూడా పిరికోళ్ళ అండి, పిరికి లంచా కొడుకులా. మరి ఇట్లా జరుగుతుంది. మరి వీడి పెళ్ళాం కోసం వర్క్ని ఎట్లా యూజ్ చేసుకుంటాడు, వాడు పన్ను ఎట్లా యూజ్ చేసుకుంటాడు వాడి పెళ్ళాం కోసం అని చెప్పి వాడి మీద యాక్షన్లు తీసుకోవడం, వాడి మీద యాక్షన్లు తీసుకోకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. 1.5 ఇయర్ నుంచి అండి నన్ను ఫిజికల్గా, మెంటల్గా హరాస్ చేస్తున్నాడు. నేను బూతులు తిడుతున్నా అంటే కాదు, నేను బూతులు తిడుతున్నా అంటే 1.5 ఇయర్ నుంచి ఏం జరుగుతుందో చూడండి. నాకు ఇప్పుడు చంద్రకాల రెడ్డిని బ్రేక్ చేసిండు. అమ్మాయి ఫ్యామిలీ ఒక్కలేదు, మర్చిపోయింది. అదొక్కటే అయిపోయింది. మా బ్రదర్స్తో, ప్రణిత తాటిపోతున్నాడు, రిషికతో, మా ఫ్లాట్ ఓనర్తో, వీళ్ళందరితో చేతులు కలిపి బ్రేక్ చేసిండు. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. ఇప్పుడు వచ్చేసరికి అండి వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అమ్మాయిలు ఉన్నారు, అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, నా నా స్కూల్ ఫ్రెండ్స్లో, కాలేజ్ ఫ్రెండ్స్లో బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయండి. వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాడు మా బ్రదర్తో. ఇట్లా మా బ్రదర్స్ కూడా ఆడికి సిగ్గుసరం లేదు, వానికి కూడా కొంచెం కూడా. అరే ఆల్రెడీ ఆ అమ్మాయిని రిమూవ్ చేసినాము, ఇప్పుడు ఎందుకు చేయాలి, నీకు సిగ్గుసరం ఉందరా లంజవాడక అని అనాల్సింది పోయి నాకు ఫోన్లు చేయిస్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు. ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. ఈ సన్నిరెడ్డి అని అతను ఎంసీఎం శిఖరంలో పనిచేస్తాడు ఆర్మీలో. ఇతని పైన ఆఫీసర్లు గాజులు తొడుక్కొని ఉన్నారా? ఇతను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. మరి మీరు గాజులు తొడుక్కొని ఉన్నారా? మీరు ఆడంగి పాడుకోవాలా? మీరు ఇంత జరుగుతున్నా కూడా ఇంత అతను వర్క్ని యూజ్ చేసుకుంటున్నాడు పెళ్ళాం కోసం. మరి మీరందరూ అతని పైన ఆఫీసర్లు ఉంటుంటే అతను వర్క్ని యూజ్ చేసుకుంటున్నాడు, పెళ్ళాం కోసం వర్క్ని యూజ్ చేస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, ఫిజికల్గా, మెంటల్గా హరాస్ చేస్తున్నాడు. డివైస్ ట్యాప్ చేయడము, నాకు ఏమంటారు, నాకు స్టేటస్లో పెట్టించడం, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో, మా బ్రదర్స్తో నన్ను టార్చర్ చేయడం, నా ఫోన్లు చేయించి. అందుకని ఆ వేదాలకు ఫోన్ చేయడం ఆపేసిన. ఆ వేదాలకి అర్థమైపోయిందా ఆ లంచగొడుకులు ఎంత వరస్ట్ ఆప్షన్ ఇన్ఫార్మ్ చేస్తున్నా కదా. అలాంటి లంచాల వైపు నేను ఏ రోజు వెళ్ళాను. సో అది అనమాట. నేను ఒకటే చెప్పిన, మ్యారేజ్కి వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే నేను అడిగిన లిస్ట్ అంతా ఉంటే నేను చేసుకుంటాను. వాళ్ళందరూ బెటర్ ఆప్షన్స్ ఉంటే చేసుకుంటాను. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినానండి. చైతన్య కానీ ఇలా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసి ఈ విషయము. వాళ్ళు ఎవరిని బూతులు తిడుతున్నా అంటే ప్రణిత అనే అమ్మాయి డ్రామాలు ఆడింది, అందుకని తిడుతున్నా. ప్రణిత అనే అమ్మాయి కానీ, రిషిక అనే అమ్మాయి కానీ డ్రామాలు ఆడి ఇంకొక లైఫ్ స్పాయిల్ చేసి వాళ్ళ మీద పైకి రావడానికి ట్రై చేసిర్రు. వాళ్ళు ఎవరైనా తిట్టారా? మీరు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వాళ్ళు డ్రామాలు ఆడిర్రు, నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసిర్రు. అక్కడ ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసిర్రు, ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసిర్రు వీళ్ళు. మరి తిట్టరా మీరు? నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు వాడు, నన్ను ఫిజికల్గా, మెంటల్గా హరాస్ చేస్తున్నాడు డైలీ. మా బ్రదర్తో కాల్ చేయిస్తున్నాడు. ఇంకోటి మా బ్రదర్తో కాల్ చేయించి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది నేను ఒకటి చెప్పిన, నా వరకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఆప్షన్స్ చెప్పు తీసుకొని కొడతావాడిని. నా వరకు వచ్చినప్పుడు నాకు ఇప్పటి వరకు డైరెక్ట్గా ఎవరి గురించి ఇన్ఫార్మ్ చేయలేదు, బెటర్ ఆప్షన్స్ ఏవి ఇన్ఫార్మ్ చేయలేదు. నా వరకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు నేను చూసుకుంటా. ఆ రోజు స్ట్రైట్గా రిజెక్ట్ చేస్తా ఆ వరస్ట్ ఆప్షన్స్ అయితే. ఏ రోజుకి వెళ్ళాను, నేను అడిగే లిస్ట్ ఉంటేనే వెళ్తా. సో 1.5 ఇయర్ నుంచి అండి నన్ను హరాస్ చేస్తున్నాడు. అందుకని నేను ప్రణిత అనే అమ్మాయి, రిషిక అనే అమ్మాయి మా ఫ్లాట్ ఓనర్తోని నా లైఫ్ స్పాయిల్ చేసిండు. చంద్రకారెడ్డిని రిమూవ్ చేసిండు. 1.5 ఇయర్ నుంచి డ్రామాలు ఆడించిండు. ఇంకోటి ఏంటంటే బెటర్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు వాడు సన్నిరెడ్డి అని అతను. 1.5 ఇయర్ నుంచి అండి. వాళ్ళ పైన ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే చూడండి, ఇట్లా చేస్తున్నాడు. వాడికి యూజ్ చేసుకుంటున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. ఎవరన్నా ఇట్లా వర్క్ని పిల్లం కోసం యూజ్ చేస్తాడు. వాడు మనుషులు 500 మంది, 1000 మంది కాపలానుకుంటారు నాకు ఇక్కడ. ఎందుకుంటారు చెప్పండి? ఏం చేస్తున్నాడు? 1.5 ఇయర్ నుంచి ఆ పిల్లం నాకు హెల్ప్ చేయి, సహాయం చెయ్యి, నా పిల్లం మనసు మార్చుకుంటే అన్నాడు. నేను 1.5 ఇయర్ నుంచి హెల్ప్ చేస్తుంటే, నేను సైలెంట్గా ఉంటే వాడి పిల్లం మీద అనుమానంతో నన్ను
ఇక్కడ కాపలం పెట్టిండు వాళ్ళ మనుషులని. చెప్పు తీసుకొని కొడతారు లంచా కొడక ఏమనుకుంటున్నాం. మా రిలేటివ్స్ వైపు కానీ మా రిలేటివ్స్ వైపు ఏ రోజుకి వెళ్ళానండి. నన్ను చీట్ చేసి మోసం చేసి వాళ్ళు తెచ్చే వరస్ట్ ఆప్షన్లు వరస్ట్ లంచాల వైపు నేను రోజు వెళ్ళాను. వాడికి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కానీ నేను వరస్ట్ లంచాలని చేసుకోవాలా. సో నేను అడిగిన లిస్ట్ అంతా ఉంటే నేను చేసుకుంటా. అది అరే నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా చెంచా వల్ల ఎవడు వచ్చినా భయపడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమవుతుందారా కొంచెం లంచా కొడక. అరే నీకు అంత పిరికి వేదవేంద్రా, అంత ఆడంగి లక్షణాలు ఉన్నాయండి నీ దగ్గర, అంత ఆడంగి లక్షణాలు ఉన్నాయండి, అసలు పిరికి లక్షణాలు ఉన్నాయండి నీ దగ్గర, అంత ఆడంగి లక్షణాలు పిరికి లక్షణాలు ఉన్నాయండి నీ దగ్గర. నీ అమ్మ అంత పిరికొండి అన్నదారా నిన్ను? ఏదైనా స్ట్రైట్గా రావేంద్రా కొజ్జా లంజా కొడక. వాళ్ళతో డ్రామాలు ఆడిస్తావు, వీళ్ళతో డ్రామాలు ఆడిస్తావు. నీ పై ఆఫీసర్లు కూడా ఆడంగి పాడుకోవాలనుకుంటా. వర్క్ని యూజ్ చేసుకోరా నువ్వు పెళ్ళాం కోసం అని చెప్పి నీకు వర్క్ని ఇస్తారా లంజా కొడక. ఆ వర్క్ని యూజ్ చేసుకుంటారండి. పైన ఆఫీసర్లు కూడా ఆడంగి పాడుకోవాలనుకుంటా, ఆడంగి లంజా కొడుకులు అనుకుంటా. అందుకని ఇలాంటి లంజా కొడుకుకి ఇలాంటివి ఇచ్చారు అనమాట. వాడు మీకు ఏం చెప్తారో తెలియదు బ్యాక్గ్రౌండ్. నాకు ఈ రోజు వరకు డైరెక్ట్గా ఏ ఆప్షన్ని ఇన్ఫామ్ చేయలేదు నాకు. సో మీకు అందరూ చెప్తుండొచ్చు వాడికి ఇన్ఫామ్ చేసిన వాడు వీడియోలు పెడుతున్నాడు కావాలని తిడుతున్నాడు అని. ప్రణీత అనే అమ్మాయితోని రిషిక అనే అమ్మాయితో మా ఫ్లాట్ ఓనర్తో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రేక్ చేసి చంద్రకారెడ్డిని నేను భరించిన. సరే ఓకే వేరే అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి. సో ఇప్పుడే 1.5 year నుంచి మ్యారేజ్ జరగనీయలేదండి. వాళ్ళు ఇంకోరు పెళ్లి చేసుకుంటూ దెంగించుకుంటారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ డ్రామాలు ఆడిన వాళ్ళు కూడా. వర్షిని ఎవరు మన లంజతో నాకు ఇన్ఫామ్ చేయించిండు. ఇప్పుడు వచ్చేసరికి అండి వరస్ట్ ఆప్షన్లో ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఒకటి నా వరకు వచ్చినప్పుడు అవి ఏందో చూస్తా. వానికి ధైర్యం ఉంటే అలాంటి ఆప్షన్ ఇన్ఫామ్ చేస్తున్నాము. చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకుని వరస్ట్ ఆప్షన్ నాకు ఇన్ఫామ్ చేస్తే. ఏ రోజుకి అలాంటి వరస్ట్ ఆప్షన్లో వైపు వెళ్ళాను. సో నేను చంద్రకారెడ్డి కంటే అన్నింటిలోనూ బెటర్గా ఉంటే నేను ప్రొసీడ్ అవుతాను అంతే. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుని ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోను ఇప్పటి నుంచి.